ఈ దినము రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మీద మన ధ్యానాన్ని ఉంచుదాం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి యేసు క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ లోకంలోనే జీవించే మానవుడు ఆత్మ ద్వారా జీవించాలని ఈ లోకంలో మొట్టమొదట మానవునికి ఏ అధికారం ఇవ్వాలని తీర్మానం చేసుకొని ఆ తీర్మానం ప్రకారం భూమిని ఏలదు అని చెప్పిన ఆ యొక్క తీర్మానం ప్రకారం మానవుడి లోకములో భూమిని లోబర్చుకోవాలని దేవుని యొక్క చిత్తమైంది. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఈనాడు భూమికి మానవుడు లోనైపోతున్నాడే కానీ భూమిని లోపరుచుకోవడం లేదు. కానీ ఈ దినం క్రీస్తు ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ భూమిని లోపరుచుకునే దానికి వీలవుతుందని దేవుని యొక్క వాక్యము మనకి ఘంటాపదంగా ధైర్యాన్ని ఇస్తున్నది. అదే ఇక్కడ చెప్పబడే మాట, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే మృతుల్లో నుండి క్రీస్తును యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా చావునకు లోనైపోయినది. పాపము చేసి మరణానికి ఆహుతి అవ్వాల్సిన ఈ శరీరం, మరణమైపోవలసిన ఈ శరీరములో యేసు ఆత్మ, దేవుని ఆత్మ ద్వారా జీవము కలిగి జీవించేదానికి అవుతుంది. పాపము చేయకుండా ఉండేదానికి అవుతుంది. పాపంపై విజయము సాధించేదానికి అవుతుంది. యేసు నామములో ఇది సాధ్యమని చెప్పి ఇక్కడ మనకి దేవునికి వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మ ద్వారా మనము సాధించేదానికి అవుతాం. ఆ ఆత్మ బలము పుంజుకొని ఇచ్చేశాడు ఆయన. అయితే ఆ ఆత్మ మనలో నిలుపుకోవాలి, వాడుకోవాలి. ఇక్కడ దానికి తగిన అనేకమైన కార్యాలు ఉన్నాయి. 2 కార్యాలు మాత్రము మనం ధ్యానించుకొని ముందుకు సాగిపోదాం. ఇక్కడ ఏమంటుందంటే, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు శరీర స్వభావం కలిగిన వాడు కాదు. అంతే. దేవుని ఆత్మ ఉంటే శరీర స్వభావము ఉండదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు గనుక క్రీస్తు ఆత్మ కలిగి పాపాన్ని క్రీస్తు వలె సాతానును వెనుకకు పొమ్మని చెప్పిన ఆ క్రీస్తు ఆత్మను ధరించుకొని సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క ప్రయోగాన్ని, పాపాన్ని యేసు నామములో గద్దించేదానికి శక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ 2 కార్యాలు దేవుడు మనకి ఈ లోకంలో ఉండేటప్పుడు యేసు ప్రభు మనకు బయలుపరిచిన 2 సత్యాలు ఉన్నాయి. ఆ 2 సత్యాలు మనం ధ్యానిస్తాం. మొట్టమొదట మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసినట్లయితే, 19వ వచనం వరకు. అందుకు యేసు, సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. ఇలాగ చదువుకుంటూ పోతే అర్థం కాదు. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ ఏమంటున్నానంటే, నీవు పేతురువు,
అంటే నీవు బండవు. యేసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటున్నాడో, ఎవడైతే గ్రహిస్తున్నాడో, దేవుని ఆత్మ ద్వారా ఈ లోకంలో యేసును తన సొంత రక్షకుడుగాను దేవుని కుమారుడుగాను అంగీకరిస్తున్నాడు, వాడు ఒక బండవలే, కుండలను బద్దకొట్టగలిగిన బండవలే, లోకాల్ని బద్దలు కొట్టగలిగిన యేసుక్రీస్తు అనే బండవలే జీవించేదానికి అవుతుంది. దానియేలు దర్శనానికి వచ్చి నెబుకద్నెజరుకి చెప్పేటప్పుడు దానియేలు పుస్తకంలో 2వ అధ్యాయం, దానియేలు పుస్తకము 2వ అధ్యాయం 44వ వచనంలో ఇలాగా చెప్పబడుతున్నది. అదేమిటి అని యోచించి చూసినట్లయితే, ఒక బండ, చేతి సహాయం లేని బండ, ఆ యొక్క శిల మీద ఒక శిలను చూస్తున్నాడు నెబుకద్నెజరు. ఆ శిలలో తల బంగారుగాను, భుజంలో రొమ్ము వెండితోనూ, మరి ఉదరము తొడలు ఇత్తడివిగాను, మోకాళ్ళు కాళ్ళు ఇనుముగాను, పాదములు మట్టి ఇనుముగాను ఉన్నది. దీన్ని గురించి ఇవి చెప్పుకునే దానికి మనకు సమయం లేదు. కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రాజ్యాన్ని చూపిస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నా. బంగారు వచ్చి బబులోను, ఈ యొక్క భుజములు రొమ్ము వచ్చి మాదోపర్షియన్ను, మరి ఉదరము ఈ యొక్క తొడలు గ్రీసు సామ్రాజ్యాన్ని, మోకాళ్ళ వరకు మరి ఇనుముతో ఉన్న భాగము రోమా సామ్రాజ్యాన్ని, కింద పాదాలు మరి బంకమట్టితో ఇనుముతో ఉన్నవి, ఒకటితో ఒకటి పొసగక ఉన్న కాలంలో దాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. 43వ వచనంలో నుంచి, అటువలే ఇనుమును బురదయు మిళితమైంట తమరి కనబడిను, మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఇందురు అని చెప్పేటప్పటికి ఇప్పుడు ఎవరికైనా పొసగుతుందంటే ఎవరికి పొసగదు లేదు. ఎన్నో సమావేశాలు జరిపిస్తున్నారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు, కానీ ఎవరికి పొసగేది లేదు. అవును, ఇంట్లో పొసగేది లేదు, భార్య పిల్లలకు పొసగేది లేదు, భార్యకి భర్తకి పొసగేది లేదు, పిల్లలకి తల్లిదండ్రులకు పొసగేది లేదు, ఎదుటివారికి ఇంటి వారికి పొసగేది లేదు, మాస్టర్లకి విద్యార్థులకి పొసగేది లేదు, పాస్టర్లకి విశ్వాసాలకి పొసగేది లేదు. పొసగదు అని చెప్పుకునే సమయంలో చేతి సహాయం లేని ఒక రాయి అని చెప్పబడిన యేసు అదే ఇక్కడ చెప్తున్నాడు. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారం పడగొట్టగా తమ చూచిత్రే ఇందువన్న మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునికి తెలియజేసినాడు. కల నిశ్చయము, దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. ఆ బండ క్రీస్తు అని చెప్పేసి 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. ఆ బండ క్రీస్తు. అలాగా ఇక్కడ నీవు బండవు. అవును, బండవు. ఎందుకనగా క్రీస్తు వలె జీవించాలని చెప్పి నీకు ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. క్రీస్తు వలె జీవించాలని చెప్పి తన ఆత్మను ఇచ్చాడు. క్రీస్తు వలె జీవించాలని చెప్పి దేవుని యొక్క స్వరూపంగా నిన్ను సృష్టించిన ఆ సృష్టి కార్యక్రమంలో ఇక్కడ మానవుడు ఓడిపోయిన ఆ సమయాన్ని మొదలుకొని యేసుక్రీస్తు చనిపోయే వరకు మానవుడు పాపానికి బానిసగా మరణానికి ఆహుతైపోతున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారుల అధికారం ఇచ్చినాడని చెప్పేసి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడుతాను అంటున్నాడు. నీ చేతికి పాతాళ లోకపు చెవులు, తాళపు చెవులు నీకు ఇస్తాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. పాతాళపు కార్యాలు నీకు ఇస్తాను. నువ్వు తెరవబడతాయి, నువ్వు మూసేయి మూయబడతాయి.
క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యములకు సంబంధించిన ఏ కార్యమైన నీవు తెరవబడుతుంది. ఎందుకనగా నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుగా అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడిని ఒప్పుకుంటున్నావు. ఎప్పుడైతే దేవుని కుమారుని మనము గ్రహించామో, యేసు ఈ లోకంలో శరీరధారి అయి వచ్చిన దేవుని కుమారుడని, సజీవుడైన వాడని మనం గ్రహించామో, మన మీద ఆయన సంఘం కట్టాలని తీర్మానం చేసుకుంటున్నాడు. సంఘం అనగా సజీవమైన రాయి అయిన యేసు ప్రభువు మనకి పునాది అయి ఉండగా ఆయన పైన కట్టబడే బండలుగా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీవు పేతురు అంటున్నాడు. నీవు పేతురు అయినప్పుడు, ఇక్కడ కట్టబడేటప్పుడు నీవు సజీవుడు అయి ఉంటున్నావు. ఆ సజీవము దేవుని ఆత్మ నీలో ఉన్నది కనుక, దేవుని జీవము నిన్ను బ్రతికిస్తున్నది కనుక, నీవు జీవంతో ఉన్నావు కనుక, ఇక మరణానికి చావులేని స్థితిలో నీవు జీవించాలనేది దేవునికి చిత్తము కనుక, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని చెప్పిన తీర్మానము నెరవేర్చబడేటట్టుగా ఈ లోకంలో మనం జీవిస్తూ, ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని తీసుకొని పోతాడు అనే ఆ కార్యము నెరవేరు వరకు ఈ భూమిపైన ఆయన పిల్లలుగానే ఉండాలనేది ఆయన చిత్తము. ఈ భూమిని మనము లోబుర్చుకున్నామనేది ఆయన చిత్తము. ఆ చిత్తమంతా కూడా ఇప్పుడు నెరవేర్చబడేదానికి ఆయన మనకి ఆ ఆత్మని ఇస్తున్నాడు. క్రీస్తు ఆత్మని ఇస్తున్నాడు, దేవుని ఆత్మని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రాపకం వలన, ఆ పరిశుద్ధాత్మ బలము వలన, ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు శక్తి పొందరని చెప్పిన ఆ వాక్యం ప్రకారము ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవ నేరవు. పాతాళలోక ద్వారాలు అనగా ఇక పాతాళానికి పోయేదానికి వీలు లేకుండా, దాన్ని అధిగమించేదానికి అనగా మరణానికి పోకుండా జీవించేదానికి, ఇక పాపమునకు బానిస అవ్వకుండా జీవించేదానికి ఒక జీవితాన్ని ఇస్తా అంటున్నాడు. అవి రావు అంటున్నాడు. వాక్యంలో చెప్పేదాన్ని లోతుగా ఆత్మ మనతో మాట్లాడుతున్న ఈ కార్యాన్ని గ్రహిస్తే, పాపం పైన మానవునికి యేసు నామములో, యేసు ఆత్మ వలన జీవము కలిగి జీవించేదానికి అవుతుంది, దాన్ని అధిగమించేదానికి అవుతుంది. క్రీస్తు ప్రియమైన వారలారా, ఇక్కడ రెండవ కార్యంగా ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యం తాళపు చెవులు ఏమి ఉన్నది? పరలోక రాజ్యములు మహిమలు, పరిశుద్ధత, ఘనత, మహిమ అన్నీ చెప్పుకుంటూ పోతే చాలదు. కాబట్టి ఆ తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. నువ్వు తెరవచ్చు, నువ్వు మూయొచ్చు, నువ్వు తెరవచ్చు, నీవు మూయొచ్చు అని చెప్పి కింద చెప్తున్నాను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడను. ఎంతటి గొప్ప శ్లాఘ్యత! యేసును సొంత రక్షకుడు అని గ్రహించి, ఆయన దేవుని కుమారుడిని గ్రహించినప్పుడు ఇచ్చే ఒక గొప్ప శ్లాఘ్యత. ఎంత గొప్ప శ్లాఘ్యత! రెండవదిగా ఏమంటున్నాడంటే, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. క్రీస్తు ప్రియమైన వాళ్ళ, ఈ భూమి పైన యేసును అంగీకరించిన వారుగా, దేవుని కుమారులుగా మార్పాటు పొందిన వారుగా, దేవుని కుమారులు అనే అధికారము పొందిన వారుగా, యేసు నామములో నీవు నా నామమున ఏది అడుగుతావో నేను ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఏమన్నా అంటే, నీవు భూలోకంలో దేన్ని బంధిస్తే అది నేను పరలోకంలో బంధిస్తాను, నీవు ఈ భూలోకంలో దేన్ని విప్పితే అది నేను పరలోకంలో విప్పుతానని చెప్పి ఒక అధికారం ఇస్తున్నాడు. ఇప్పుడు పాపము మనిషిని ప్రేరేపించి, విశ్వాసిని ప్రేరేపించి ఆ పాపానికి లాగేటప్పుడు యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞ ఇస్తే తొలగిపోతుంది అనేది ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, దీని యొక్క అర్థం.
యేసు నామములో నేను నిన్ను బంధిస్తున్నానంటే అది బంధించబడుతుంది అనేది దేవుడు చెప్పే మాట. ఎంతటి గొప్ప శ్లాఘ్యత! ఈ రెండు కార్యాలనేది మనము ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. పాపమా, నన్ను ఏలేదానికి నీకు యేసు ఆత్మ చోటివ్వడు. నీ యేసు నామములో నీకు చెప్తున్నాను, యేసు ఆత్మ నాలో ఉండగా నీవు నన్ను ఏలడానికి వీలు లేదు అని చెప్పి దాన్ని బంధించేదానికి యేసు నామము, యేసు యొక్క ఆత్మ, యేసు యొక్క బలము, యేసు యొక్క శక్తి, యేసు యొక్క మాటలోని భావము మనం అర్థం చేసుకుంటే నిశ్చయంగా దేవుని కుమారులుగా మనం జీవించేదానికి అవుతుంది, దేవుని కుమార్తెలుగా జీవించేదానికి అవుతుంది. పాపాన్ని మాత్రమే కాదు, పరిశుద్ధత కావాలంటే అడుగుడు ఇవ్వబడినదే మాత్రమే కాదు, ఇక్కడ నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు, నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. ఎలాంటి గొప్ప శ్లాఘ్యత! ఈ శ్లాఘ్యతను పోగొట్టుకొని ఏదో చదివామా పొయ్యామా అని కాకుండా ఈనాడు ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు ఆత్మను పొందినవారుగా, క్రీస్తు ఆత్మను పొందినవారుగా, దేవుని ఆత్మను పొందినవారుగా, పరిశుద్ధాత్మను పొందినవారుగా, యేసు ఆత్మ బలం కలిగిన వారమై పాపము మనల్ని ప్రేరేపించేటప్పుడు యేసు నిన్ను గద్దించనుగాక, యేసు నామము నిన్ను సర్వనాశనం చేసేదానికి సిద్ధంగా ఉన్నది. సాతానా, నన్ను విడిచిపో అని యేసునామమును గద్దిస్తే సాతాను ఎదిరించుడి, వాడి మీ ఎదురు నుండి పారిపోవును. ఎదిరించాలంటే క్రీస్తు మాట చేత మాత్రమే, యేసు ఆత్మ చేత మాత్రమే, యేసు యొక్క బలం చేత మాత్రమే ఎదిరించేదానికి అవుతుంది. ఎదిరిస్తే వాడు పారిపోతాడు, పిరికోడు, అస్సలు పాడైపోయినోడు, వాడు ఓడిపోయినాడు, వాడికి శక్తి లేదు ఈ లోకంలో. దేవుని ఆత్మ కలిగిన వాడి ముందు సాతాను నిలవడాడు. సాతాను నన్ను ఆడిస్తున్నాడయ్యా, సాతానికి నన్ను ఓడిస్తున్నాడయ్యా అనేక మంది చెప్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. కృష్ణ ప్రియమైన వల్ల ఆ ఆత్మనివ్వలేదు, ఆ ఆత్మనివ్వలేదు. ఒకే ఆత్మ, జయించు ఆత్మ, పాపంపై విజయం సాధించే ఆత్మ. ఈ లోకంలో యేసు పాపము చేయకుండా జీవించిన ఆ ఆత్మ, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించనని చెప్పి సవాలు చేసిన ఆత్మ నీకు ఇస్తున్నాడు. పొంది పాపాన్ని పాపంగా గ్రహించి పాపంపై విజయం సాధించేదానికి నీవు పాపాన్ని బంధించనవచ్చు. ఇక అది నిన్ను ముట్టకుండా దాన్ని యేసునామములో గద్దించనవచ్చు అనేదే ఇక్కడ చెప్పబడే మాట. ఇంకొక మాట లూకాసు వార్త 10వ అధ్యాయం 19-20 వచనాలలో ఇలాగా ఉంటున్నది. దాన్ని ఒక్కసారి చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. 19వ వచనం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలము అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. పాములు తేళ్ళు తొక్కేది అనే దాని గురించి కాదు, కానీ ఇక్కడ శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఇది శిష్యులకు మాత్రమే ఇచ్చింది, అందరికీ ఇవ్వలేదని చాలామంది తప్పుగా ఆలోచించుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడం చెప్పాడు. కాబట్టి ఎందరైతే అంగీకరించో వారు అందరూ శిష్యులుగా ఉండాలనేది ఆయన యొక్క ఇష్టం. ఆ శిష్యులకి చెప్తున్నాడు ఇక్కడ ఏమని, శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించను. శత్రువు అంటే ఎవరో అని అంటే అందరూ కూడా కంటికి కనిపించని సాతానుడు అని చెప్పేదానికి చాలా త్వరపడతారు. కానీ శత్రువు ఎవరో కాదు. మనం ఇంతసేపు చూసిన కార్యంలో దేవుని ఆత్మకు విరోధమైన మన శరీర స్వభావమే అనేది మాత్రం మర్చిపోవాలి. పాపమే, మనలో ఉన్న పాపమే అనేది
మర్చిపోవద్దు. కాబట్టి పాపం యొక్క బలము పైన శత్రువైన ఈ యొక్క శరీరం, దేవునికి దూరంగా తీసుకొని పోయే ఈ శరీర బలము పైన నీకు అధికారం ఇచ్చాను. దీన్ని లోపరుచుకోవచ్చు. యేసు నామములో లోబడుతుంది. ఆ అధికారాన్ని నీకు ఇస్తున్నాడు. ఎందుకనగా దేవుని కుమారుడు, సజీవం కలిగిన దేవుని కుమారుడు యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది. నీవు అంగీకరించావు కాబట్టి, నీవు పొందినావు కాబట్టి నిశ్చయముగా దేవుని యొక్క ఆత్మ ద్వారా పాపంపై విజయం సాధించదు. అయితే ఇంకొక మాట చెప్పేస్తున్నాడు ఇక్కడ, ఏమంటే ఏది ఎంత మాత్రమును హాని చేయదు. హాని చేయదు. నీకు హాని కలగదు. నీకు హాని కలిగితే కదా నీకు దెబ్బ తగిలేది. నీకు హాని కలిగేదానికి వీల్లేదు. ఎందుక యేసు నిన్ను భద్రపరుచుకున్నాడు. ఆయనే నా దుర్గము, నా కోట, నేను నమ్ముకున్న దేవుని ఆ యొక్క మాట ఇక్కడ నెరవేరుతుంది. ఎందుకైతే నీవు ఆయన అంగీకరించావు. ఆయనే నా బలమును అంగీకరించావు. ఆయనే నా కోటను అంగీకరించావు. కాబట్టి ఆయన నిన్ను భద్రపరుచుకుంటున్నారు తనలో. ఎంత మాత్రము ఈ లోకము యొక్క కార్యములు, ఈ శరీర సంబంధమైన కార్యములు, పాప సంబంధించిన కార్యములు, సాతాను సంబంధించిన కార్యములు ఏ హాని చేయదు. ఏ హాని చేయదు. నిన్ను లోపరుచుకోలేదు. ఎందుకనగా నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడు. నిన్ను దేవుడు తన కుమారుడుగా చేశాడు. ఆయన ఆత్మ నీలో ఉన్నది. ఆ సజీవమైన ఆత్మ, జీవము కలిగిన ఆత్మ, బలం కలిగిన ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ నీలో ఉన్నది. నీవు పాపాన్ని జయించడానికి వీలవుతుంది. అయితే ఒక మాట నీకు చెప్పేసి ఇక్కడ ముగించేస్తాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడిన సంతోషించండి. అవును, దయ్యాలు లోబడితే నీవు సంతోషిస్తావు. అది మానుకో. నీ పేరు పరలోక రాజ్యంలో యేసు యొక్క పుస్తకంలో యేసు దగ్గర ఉండేదానికి నీకు అర్హత కలిగింది. యేసువలే జీవించేదానికి అర్హత కలిగింది. యేసువలే పాపంపై గద్దించేదానికి అర్హత కలిగింది. కానీ ఈ విషయంలో సంతోషించక నీవు పరలోక రాజ్యంలో అందరితో పాటు, దేవునితో పాటు, కుమారునితో పాటు, దూతులతో పాటు ఉంటావు. ఈ శ్లాఘ్య దొరికిందని సంతోషించు. ప్రార్థన చేస్తామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఎంత గొప్ప శ్లాఘ్యత ఇచ్చినావు నాయనా. మా కొరకు చనిపోటు ద్వారా, నీవు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మమ్మల్ని తండ్రి నూతన సృష్టిగా సృష్టించి, పాపపు బ్రతుకులో నుంచి, పాపపు కార్యముల నుంచి విడిపించి, మేము పరిశుద్ధులుగాను పాపమును జయించు వారిగా, క్రీస్తు ఆత్మ కలిగి పాపమును అధిగమించగలిగిన వారుగా, దయ్యమును ఇదిగో ఈ లోకంలో మమ్మలను పట్టి పీడిస్తున్న శరీర కార్యములపైన అధికారం కలిగిన వారుగా మమ్మల్ని చేస్తానని చెప్పిన యేసు ఆత్మను బట్టి నీకు స్తుతులు స్తోత్రం సమర్పిస్తూ అలాగే జీవింపు చేసి ఈ రాజ్యంతో జ్ఞాపకం చేసుకోమని, నీ రాజ్యంలో వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.